Audio Jungle. Hey guys, welcome back. అడవిలో తిరుగుతున్నాం అనమాట. సో కుండ చికెన్ వేయడానికి ఒక 50 కిలోమీటర్ వచ్చినాం. మా ఇంటి నుంచి మా ఫ్రెండ్స్ అందరిని వేసుకొని ఒక 3 బండ్లు వేసుకొని 6 మెంబర్స్ పోచంపల్లి డ్యామ్ అయితే వచ్చినాం అనమాట. ఇప్పుడు ఇదేంది మొత్తం బీచ్ వ్యూ ఉంటది. సో దానికోసం ఇక్కడ కుండ చికెన్ ఈయనే చేయాలని చెప్పి వాళ్ళ మంచిగా కూల్ వెదర్ ఉన్నది. దానికోసం వీడి దాకా వచ్చి ఇక్కడ కుండ చికెన్ చేస్తున్నాం. ఇక మా వాళ్ళు ప్రిపేర్ చేస్తారు మన వాళ్ళు అయితే. సో యా, so now we are doing kunda chicken. మనోడైతే చికెన్ అయితే కలుపుతున్నా అనమాట. ఇదంతా చికెన్ అయితే దాంట్లో సాల్ట్ ఇంకా పసుపు పెప్పర్ పౌడర్ ఆనియన్ అట్లా వేసేస్తాం కావచ్చు నాకు తెలిసి. మనోళ్ళు అయితే మరి పొట్టు కూడా తీయాలి. దానికి ఏం చేస్తారా మరి, అలా మరి చంపేద్దాం అనుకుంటారా మరి, బతికిస్తారా మరి. ఇక జింజర్ పేస్ట్ ఉన్నది, ఏమేమి వేయరో అవన్నీ కూడా వేస్తున్నాం అనమాట. కూర అయిపోతుంది. ఇది కుండ చికెన్ బదులు కూర అంటారు దీన్ని. అటుకోకుండా ఇటుకోకుండా ఉంటుంది మా వాళ్ళు ఉంటే. కానీ ఇట్లా అయితే మంచిగా ఉంటుంది. ఎవరైనా కుండ చికెన్ తీసుకునేటప్పుడు మాత్రం ఇట్లా వేసుకోరు మంచిగా. మేము వేసే ప్రతి ఒక్కటి చెప్తాను నేను. ఇగో ఈ పసుపు, సాల్ట్, మంచిగా దోకిలో చికెన్ చేస్తున్నాం. ఇప్పుడైతే ఆనియన్ వేయండి మంచిగా, అట్లనే తీయగా అవుతుంది. కొంచెం ఎక్కేసుకుంటే 1-2 వేసుకోరి. ఎల్లిపాయలు మొత్తం ప్యాక్ తీయకుండా వేసుకోండి. ఇది కూడా అంతే. దానికి అసలు ఏం కవర్ తీయకూరి. దాని కవర్ ఉంటుంది అది పొట్టు, అది కూడా తీయకూరి. ఇంకా మిర్చి ఫుల్, మేము మిర్చి ఫుల్ వేసుకుంటాం. కళ్ళు లేదు, కళ్ళు ఉంటే కళ్ళు పోస్తుండే, కళ్ళు లేదు కాబట్టి పిచ్చిలేడు. ఇప్పుడు ఎల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత మంచిది. ఎల్లిపాయలు వేసుకోండి మంచిది. ఇప్పుడు ఇది వచ్చేసి చికెన్ అంతా కలిపాడు అనమాట. ఇక ఒక ప్లేట్ లో కేజీ ఉన్నది, ఇంకో ప్లేట్ లో ఇంకో కేజీ ఉన్నది. 2 kg కదా, ఒకటేసారి అలా పడతలేదు. మా దగ్గర ఉండకుండా వేరే ఎవరో ఎత్తుకపోయారు, వేరే దగ్గర పెట్టుంటే. ఇప్పుడైతే మేము వేరే వాళ్ళు తీసుకొచ్చినాం. ఇప్పుడు దీంట్లో మొత్తం పచ్చిమిర్చి అదంతా కూడా కింద వేస్తుండు వాడైతే. మరి ఫస్ట్ ఆనియన్ కూడా వేసిండు. కథం చికెన్. సో గైస్, ఇప్పుడు దీంట్లో ఏముంటది అంటే, దీంట్లో వేసుకోవడానికి ఫస్ట్ చికెన్ తీసుకోవాలి. దాని తర్వాత ఒక కుండ ఉండాలి మంచిగా. కుండ ఉండి మనం ఇంకా పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి ఫుల్ ఉండాలి. పచ్చిమిర్చి కేజీ చికెన్ తీసుకుంటే 1/4 కిలో పచ్చిమిర్చి వేయాలి. సో 1/4 కిలో పచ్చిమిర్చి అయితే మేమైతే వేస్తాం, అంతే వేస్తాం. ఇంకా మిరియాలు, పెప్పర్ది కాబట్టి అది మంచిగా దంచి మంచిగా పొడి ఉంటే పొడి వేసుకోవాలా. ఇంకేముండదు, అల్లం పేస్ట్ కిలోకి ఒకటి. సో అదంతా స్మెల్ రాకుండా చికెన్ అయితే మేము పెప్పర్ యూజ్ చేస్తాం. పెప్పర్ వేసినాం అనమాట. 4 ప్యాకెట్లు వేసినాం మేము. మా అన్న 4 ప్యాకెట్లు 5 ప్యాకెట్లు వేస్తాడు. కిలో చికెన్ కి కంపల్సరీ 2 అయితే యూజ్ చేస్తాడు. మేము ఒకటి కూడా వేసుకోం, కానీ 2 వేస్తాడు. ఇప్పుడు 4 వేసేయండు, ఏమవుతుందో మరి. మిప్పుకలని వాడి ఇవన్నీ ఆంటీకి అన్ని పట్టుకొని వస్తుండు.